హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో మాన్యువల్ యాక్షన్స్ గురించి చూసాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ టార్గెటింగ్ గురించి చూద్దాం. ఇంటర్నేషనల్ టార్గెటింగ్లో చూసుకున్నట్టయితే మనకి టార్గెట్ యువర్ ఆడియన్స్ బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అని చెప్పి లెర్న్ మోర్ అని లింక్ కనపడుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ అని కంట్రీ అని రెండు ట్యాబ్స్ కనపడుతున్నాయి. లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే యువర్ సైట్ హ్యాస్ నో హెచ్ఆర్ఈఎఫ్ లాంగ్ ట్యాగ్స్ అని కనపడుతుంది. అంటే నా సైట్లో యాక్చువల్గా నేను లాంగ్వేజ్ ట్యాగ్ హెచ్ఆర్ఎఫ్ లాంగ్ అట్రిబ్యూట్ని నేను ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకంటే నా కంటెంట్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది. ఒకవేళ మీరు తెలుగు, హిందీ, ఫ్రాన్స్లో కానీ ఫ్రెంచ్లో కానీ కంటెంట్ రాసినట్టయితే హెచ్ఆర్ఎఫ్ లాంగ్ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోండి. తర్వాత కంట్రీ టార్గెటింగ్ అని కనపడుతుంది. నాది ఇంటర్నేషనల్ టార్గెటింగ్ కావాలి, స్పెసిఫిక్ కంట్రీకి టార్గెటింగ్ అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఏమి టార్గెట్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇండియా, పాకిస్తాన్ ఇలా టార్గెట్ని సెలెక్ట్ చేసుకోవట్లేదు. మరి ఎవరు ఇలా టార్గెట్ని సెట్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ సైట్ని డిఫరెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది sivaitsoft.com ఉంది కదా, sivaitsoft.com. ఈ లాంగ్వేజ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది మనకి. సో మీరు సేమ్ కంటెంట్ని ఫ్రెంచ్లోనో చైనీస్లోనో క్రియేట్ చేసేటప్పుడు, మీరు ఫ్రెంచ్ కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? సో అక్కడ హెచ్ఆర్ఈఎఫ్ లాంగ్ అట్రిబ్యూట్ని ఇక్కడ చూడండి, హెచ్ఆర్ఈ లింక్ రెల్ ఈక్వల్స్ టు ఆల్టర్నేటివ్ హెచ్ఆర్ఈఎఫ్ లాంగ్ ఈక్వల్స్ టు ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్స్ టు సో ఆల్టర్నేటివ్ యూఆర్ఎల్ ఇచ్చుకుంటారు హెడ్ సెక్షన్లో. సో తర్వాత వాళ్ళు మీకు ఇలా ప్రోగ్రామ్ మీరు కంపల్సరీగా డిఫరెంట్ లాంగ్వేజ్లో రాసేటప్పుడు రెల్ ఈక్వల్స్ టు హెచ్ఆర్ఈఎఫ్ లాంగ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత లేదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే డిఫరెంట్ సైట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా సైటు sivasoft.it.com, దీనికి రిలేటెడ్గా sivasoft.it.in అని క్రియేట్ చేస్తాను. sivasoft.it.eco.us అనే సైట్ని క్రియేట్ చేస్తాను. డిఫరెంట్ వెర్షన్స్లో సైట్ని క్రియేట్ చేస్తాను. సైట్ని క్రియేట్ చేసి ఒక్కొక్క సైట్ని ఒక్కొక్క కంట్రీకి టార్గెటింగ్గా పెట్టుకుంటూ ఉంటాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే అమెజాన్ వాళ్ళది డిఫరెంట్ ఆస్ట్రేలియాకి సంబంధించిన com.au సైటు, బ్రెజిల్కి com.br, చైనాకి .cn అమెజాన్.cn, ఫ్రాన్స్కి అమెజాన్.fr, జర్మనీకి ఇలా ఉంటున్నాయి అన్నమాట. ఇలా ఎవరి కాళ్ళు వాళ్ళకి చూడండి. రెఫ్ ఫోటో ఈక్వల్స్ టు అమెజాన్.comకి మాత్రం యుఎస్, రెఫ్ ఈక్వల్స్ టు ఫోటో యుఎస్కి టార్గెట్ చేసుకున్నాడు. ఓకే, ఈ విధంగా మీరు సైట్స్ని డిఫరెంట్ వెర్షన్స్లో క్రియేట్ చేసేటట్టు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. సైట్ మ్యాప్స్ ద్వారా కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఓకే, టు ఇండికేట్స్ ద ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ పేజెస్. సో మరి సైట్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ పర్పస్ చూపించాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ example.com ఆల్టర్నేటివ్ హెచ్ఆర్ఎఫ్ లాంగ్ ఈక్వల్స్ టు డిఏఈ అంటే డిటాచ్, సో డచ్. ఓకే, సో ఈ విధంగా రాసుకోండి. మాన్యువల్ మనకి మ్యాక్సిమం మనకి ఏమో అవసరం రావద్దు. పెద్ద కంపెనీలు పెద్ద సైట్స్ క్రియేట్ చేసేటప్పుడే, లేకపోతే ఈకామర్స్ సైట్స్ని డెవలప్ చేసేవాళ్ళే ఇలా ఇంటర్నేషనల్ టార్గెటింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనకైతే అవసరం లేదు. మీరు దేన్ని కూడా మార్చొద్దు, లాంగ్వేజ్ని కానీ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్స్ని ఏమి యాడ్ చేయొద్దు, అలాగే కంట్రీని కూడా ఏమీ చేంజ్ చేయొద్దు. బై డిఫాల్ట్గా వదిలేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.